నమస్తే అన్న. నమస్తే. నా పేరు శ్రీనివాసరెడ్డి. ఈ బిబో సీడ్స్ కంపెనీ ఆర్ఎం. మీది ఏ ఊరేనా? చేజల గ్రామం అండి, నేరకల్ మండలం, పల్నాడు డిస్టిక్. మీ పేరేనా? టి శ్రీనివాసరావు. ఇంటి పేరు పూర్తి చెప్పండి. తోట శ్రీనివాసరావు. తోట శ్రీనివాస. మీరు ఏం వెరైటీ వేసారనా? బిబో సీడ్స్ చైత్ర 22 అని వేసామండి. ఈ విత్తనం ఎక్కడ తెచ్చారనా? ఇది పిడిరాల్లో భవానీ స్వీట్స్లో తీసుకొచ్చామండి. వెరైటీ బాగుందండి. మీ ఊర్లో ఎంతమంది తెచ్చారనా? తీసుకొచ్చామండి. ఆ రోజు ఒక 7-8 మంది దాకా వచ్చాము. ఈ విత్తనం తల 1 ఎకరాన్ని తీసుకున్నాము. చూద్దాం తీసుకున్నాం, బాగానే ఉందండి. ఇప్పుడు వాటికి 15 క్వింటాల కాపు కాసింది. చూపించున్న కాపు ఒకసారి. దీనివల్ల మాకేం ఇబ్బంది లేదండి, బాగానే కాసింది. బాగా చిక్కన కాపు బాగానే కాసింది. చేను కూడా ఇది బొబ్బరి బాగా తట్టుకుంది. అంతా నాకు 4-5 మొక్కలు వచ్చాయండి. బొబ్బరి కూడా వెరైటీ బాగుందండి, వేసుకోదగ్గ విత్తనము. ఇప్పుడు అకాల వర్షాలకు కూడా వర్షానికి కూడా తట్టుకుందండి. మనకు తుఫాను దానివల్ల 2 నెలలు పడింది. ఆ తుఫాను ఎఫెక్ట్ ఏమన్నా మీకు ఏమన్నా అనిపించిందా? తుఫాను అప్పుడు కొద్దిగా అనిపించింది కానీ తర్వాత ఎమ్మటి తిప్పుకొని మళ్ళీ ఎప్పటానే వచ్చింది, ఇబ్బంది ఏం లేదు. ఇది దీనికి 2 ఎకరాలకి ఎంత వేసినా ఉన్న మందు ఇప్పటికైతే మనం ఎకరానికి 3-4 కట్టల కట్ట 2 సార్లు 4 వేసాము. 8 కట్టల మంది వేశారు. 8 కట్టలు వేసాము అంతే. ఈ చైత్ర 22 అనే వెరైటీ ఎలా ఉందన్న? మీ ఊర్లో అందరు వేశారు కదా, మొత్తం 3 కేజీలు దాకా అమ్మాం మీ ఊర్లో. అందరూ బాగానే ఉందండి, ఇబ్బంది లేదు, అందరూ బాగానే ఉంది. ఏమని అంటున్నారు మన ఊర్లో? టాకింగ్ బాగానే ఉంది. ఈ చైత్ర 22 ఇక్కడ తీసుకొచ్చిన విత్తనాలు మొత్తం బాగానే ఉన్నాయి. పిడిగల భవానీ సీడ్స్లో తీసుకొచ్చాను మేము. వెరైటీ మాత్రం నెంబర్ 1గా ఉందండి. ఓకే. ఇంకా ఇప్పుడు వేరే వెరైటీలు వేశారు కదన్న మన ఊర్లో, ఆ వెరైటీలు పోల్చుకుంటే నేనే 2 వెరైటీలు వేసానండి. దాని మీద ఇది కుడిచేగా ఉంది. ఏమేమి వెరైటీలు వేశారు మీరు? నేను జందాల్ కంపెనీ వాళ్ళది శృతి 9 వేసాను. దాని మీద కొద్దిగా కుడిచేగానే ఉంది. ఇది బాగానే ఉంది, ప్రస్తుతానికి నెంబర్ 1గా ఉందండి. గత ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారన్న మీరు మిరప? నేను 10 సంవత్సరాలు చేస్తాను. ఈ 10 సంవత్సరాలు మీ అనుభవంలో ఈ సీడ్ గురించి చెప్పండి. బాగానే ఉందండి. 10 సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి వెరైటీ నాకు కనపడలేదు, బాగుంది. కాపు ఎట్లా ఉందన్న? కాపు చిక్కనే అండి, కాపు చిక్కనే. గనుపు దగ్గరే చూపించు ఒకసారి మళ్ళీ. ప్రతి ఒక్క రైతుకు చూపించాలి లైవ్ లో. మీది ఒక్క 2 చెట్లు కాదన్న, బాగానే ఎక్కడ చూసినా చూపించు. ఇట్లా ఇట్లా రా. ఈ బిబో సీడ్స్ వారి చైత్ర 22 అనే వెరైటీ చేజర్ల గ్రామంలో నెక్స్ట్ ఇయర్ మీ చేల పక్కలోళ్ళు, మన ఇళ్ళ పక్కలోళ్ళు ఏమండి తోట శ్రీనివాసరావు గారు మీరు ఎక్కడ తెచ్చారు విత్తనం ఏంటి అడుగుతున్నారా? అడగట్లేదు. నేను చేసుకొచ్చిన విత్తనాలు మొత్తం పిల్లల భవానీ స్వీట్స్లో బాగానే ఉంది. బిబో సీడ్స్ నెంబర్ 1గా ఉంది. ఇది మందు కట్టలు తక్కువ. మీరు 8 కట్టలు వేసారా? మొత్తం 2 ఎకరాల మీద 8 కట్టలు వేసారు. మీరు వేసిన వెరైటీలు వెళ్ళకల్లా బిబో సీడ్స్ చైత్ర 22 బాగానే ఉంది, మీ ఒపీనియన్? ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు అంటారా? ప్రతి సంవత్సరం వేసుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు, వేసుకోవచ్చు, అందరూ వేసుకోవచ్చు. ఇప్పుడున్న కాపు ఎంత ఉంటుందన్న? ఇప్పుడు ఉంటుందండి 15 క్వింటాలు సుమారు దాకా ఉంటుంది కాపు. ఈ తోట మొత్తం లాస్ట్ అయిపోయేలోకి ఎన్ని క్వింటాలు అయింది అనుకుంటున్నారు మీ ఎస్టిమేషన్? ఇది ఇలాగనే ఉంటే ఒక 35 క్వింటాలు ఈజీగా కావచ్చు. 35 క్వింటాలు అయిద్దని మీ ధైర్యం? ఓకే అన్న, నమస్తే.